వాళ్ళు తమ యొక్క ఆత్మశుద్ధి కోసం అనేకమైన కార్యాలు చేశారు. 64 కోట్ల కంటే పైన మంది కుంభమేళకు వెళ్ళారు స్నానం చేయడానికి. మనకు అటువంటి ఒకవేళ పెట్టింటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా వెళ్ళాలి, వెళ్తేనే మీ పాపక్షమాపణ కలుగుతుంది, మీరు కూడా యోర్దాన్ నదిలోనే బాప్తిసం తీసుకోవాలి అని అంటే ఎంతమంది పోయిందేమో, ఎంతమందికి బాప్తిసం ఉండో తెలియదు. మేము అంటే యోర్దానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది బాప్తిసం మళ్ళీ తీసుకుంటారు అక్కడ చాలా మటుకు. మేము వెళ్ళినప్పుడు నేను కూడా బాప్టిజం ఇచ్చాను యోర్దాన్ నదిలో కొంతమందికి. అప్పుడు అడిగేవాళ్ళం, ఒక ప్రశ్న అడిగేవాళ్ళం. ఏం ప్రశ్న అడిగానంటే, మీరు బాప్తిస్మం మీద ముందు తీసుకున్నప్పుడు నిజంగా మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించారా? మీ పాపాలని మీరు ఒప్పుకున్నారా? పశ్చాత్తాపడ్డారా? మీ జీవితం మారిందా? లేదా అదే జీవితం జీవిస్తూ ఉన్నారా? పాత జీవితమే జీవిస్తున్నారా? మరి అప్పుడు బాప్తిస్మం పొందకముందు మీ జీవితం ఎలాగుండింది, బాప్తిస్మం తీసుకున్నాక మీ జీవితం ఎలాగుంది అని అడిగేవాడిని. ఇవన్నీ ప్రశ్నలకు కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది, కొంతమందికి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడి మాకు అప్పుడు తెలియదు కనుక ఇప్పుడు మేము తెలుసుకున్నాము, ఇదేదో రిచువల్గా కాదు కానీ నిజంగా వాక్యానికి మేము బద్ధులమై ఉండాలని తీసుకుంటున్నాం అనేవారు. చాలా మంచి, అది ఒక అద్భుతమైన అవకాశం. చాలామంది రోమన్ క్యాథలిక్ నాతో పాటు వచ్చిన ఒక 10 మంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ముంచుడు బాప్తిజం దాంట్లో జోర్దాన్లో వారు బాప్తిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే కొన్ని కార్యాలు దేవుడు ఆ విధంగా వాళ్ళు అక్కడికి రావడము, వాళ్ళకి అక్కడ ఉన్నవన్నీ రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఆల్మోస్ట్. కానీ ప్రతి చోట వాళ్ళు వాక్యం విని అక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ 3-4 టెంపుల్స్లో లైట్ వెలిగించి అక్కడ మొక్కి వచ్చినారు. కానీ తర్వాత వారికి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి సందర్భంలో మేము వారికి చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, బెతెస్దాలో ఏం జరిగింది అని అక్కడ తీసుకుపోయి చెప్పినప్పుడు అంటే ప్రభువు వారితో మాట్లాడాడు. ఆత్మకు సంబంధించిన విషయము అది తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే పాపక్షమాపణ శుద్ధి కలిగినప్పుడే తృప్తి కలుగుతుంది. అంతవరకు నెమ్మది ఉండదు ఆత్మకు. మరొకసారి చెప్తాను, ఎందుకంటే మనకి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము లెంట్ సీజన్లో ఉన్నారు క్రైస్తవ లోకము, ముస్లిం సోదరులేమో రోజా దానిలో ఉన్నారు, హిందువులు అయితే ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ వస్తుంది వాళ్ళకు కూడా. ఇది ఉపవాసాలు చేయడము, దేవుని కొరకు భక్తిగా జీవించడము, ఇది చాలా మనల్ని నిద్ర లేపాలి. యాక్చువల్గా భక్తి జీవితము చాలా అంటే బయటికి కనబడించుకోవడానికి కొంతమంది చేస్తే, అంతరంగంలో ఉన్న అసంతృప్తిని లేకపోతే ఆ ఖాళీతనాన్ని పూర్తి చేసుకోవడానికి, సాటిస్ఫాక్షన్ కోసం, ఆత్మశుద్ధి కోసం పరితపిస్తూ ఉన్నారు మానవులు. మన చుట్టూ ఉన్నవారు చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక ఆలోచన రావాలి, నేనేం చేస్తున్నా నా ఆత్మీయ జీవితానికి. మానవుని యొక్క అంటే ఒక జీవితము మానవునిలో 3 భాగాలు ఉన్నారు. ఏ 3 భాగాలు అంటే బయటికి 2 కనబడవు, ఒకటి కనబడుతుంది. కనబడేది ఏది అంటే ఇది మన యొక్క శరీరము అందరికి కనబడుతుంది. రెండవది ఆత్మ ఎక్కడ ఉంటుంది? సైన్స్ ఒప్పుకోదు ఆత్మ ఉందని, సద్దుకేలు కూడా ఒప్పుకోరు. వాళ్ళ గురించి చెప్తాం. ఎందుకు ఆత్మ ఒప్పుకోరు అంటే ఆత్మ దేవుని స్వరూపం. దేవుడు ఆత్మ గనుక ఆయన స్వరూపాన్ని మనలో పెట్టాడు. ఇది దేవునికి సంబంధించింది. దేవునికి స్థానం ఇచ్చేది అది ఆత్మ. దేవుడు నివసించేదే ఆత్మలో. దానికే పరిశుద్ధాత్ముడు. ఆత్ముడు ఎటువంటి క్యారెక్టర్ ఉంది ఆయనకు? పరిశుద్ధత. పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు మనలో ఉండడానికి, పరిశుద్ధంగా చేయడానికి, మన ఆత్మలో ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆత్మ ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగిన వారుగా ఉంటారో, అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. వారు మాత్రమే దేవుని చేత అంగీకరించబడతారు.
అంటే శుద్ధీకరించబడతారు. అది ఆత్మ. రెండవది. మూడవది ప్రాణం, సోల్. బాడీ, స్పిరిట్ అండ్ సోల్. సోల్ అనేది ప్రాణం. ప్రాణంలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ప్రాణం పోయింది అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రాణం పోయిందంటే చచ్చిపోయాడు అంటారు. ఎక్కడికి పోయాడు? బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఆయన కోరిక అది. ఎవరైతే ఆత్మశుద్ధి కలిగి ఉంటుందో వారు మాత్రమే దేవుని సన్నిధికి అంటే పరదైస్కి వెళ్తారు, అయితే దేవునికి దగ్గరగా వెళ్తారు. ఎవరి ఆత్మ అయితే శుద్ధీకరించబడలేదో, అపరాధంతో పాపముతో చచ్చిపోయిన స్థితిలో ఉందో అటువంటి వారు దేవునికి దూరంగా వెళ్ళవలసిందే. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం అందరం కూడా ఆత్మస్వరూపులముగా దేవుడు మనల్ని ఆయన సృష్టిలో చేస్తే ఆ మహిమను కోల్పోయిన ఆత్మస్వరూపాన్ని మనము అంటే సిన్ చేసిన కారణాన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నింది. మనం జీవిస్తున్నామే కానీ మన ఆత్మ ఎలా ఉంది? ఆత్మీయంగా చచ్చిన స్థితి. అంటే ఆత్మీయంగా, ఆత్మ అనే మాట చాలాసార్లు వాడతాం మనం. ఆత్మీయంగా నేను వృద్ధి చెందాలి అంట. ఏంటి సంగతి? ఆత్మలో ఒక వేదన ఉంటుంది, ఆత్మలో ఒక ఆశ ఉంటుంది. మూడవది గురించి చెప్పినప్పుడు నేను అంటే ప్రాణం గురించి చెప్పినప్పుడు ప్రాణంలో మనస్సు ఉంటుంది, హృదయం ఉంటుంది. మనస్సు అంటే ఇది మైండ్. ఈ మైండ్ గురించి చాలా సైకాలజీ అంతా మైండే కదా, మైండ్ గురించిన శాస్త్రం. మైండ్లో అంటే మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో అది ఎక్కడికి పోతుందంట? హృదయంలోకి వెళ్తుంది. హృదయానికి మనస్సుకు చాలా సంబంధం ఉంది. మనస్సులో నువ్వు ప్రాధాన్యత ఇస్తే దేవునికి, హృదయంలో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నేను మనస్సుతో నేను ప్రార్థన చేస్తాను, హృదయంతో కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఆత్మ గురించి చెప్తున్నప్పుడు నా ఆత్మతో కూడా దేవుణ్ణి ఆరాధిస్తాను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ మూడిటితో ప్రభువును సేవించాలి మనం. మన పాత నిబంధనలు దేవుడు ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో లేకపోతే వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి. క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుని అడిగాడు పరిసయ్యుడు, ఏంటి మొదటి అసలు ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందో నాకు చెప్పు అన్నాడు. ప్రభువు క్లుప్తీకరించి 2 ఆజ్ఞలతో చెప్పాడు, 10 ఆజ్ఞలని. నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ఏం చేయాలా? నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో లేకపోతే వివేకముతో ఆయనను సేవించాలి. ప్రేమించాలి అని ఇంకో చోట ఉంది. సేవించడం, ప్రేమిస్తేనే సేవించగలుగుతాం. ఇప్పుడు అన్న చెప్తా ఉన్నారు, ప్రార్థన కొడికి రండి, బైబిల్ పఠనానికి రండి, దేవుని సన్నిధిలో. ఎందుకు రావాలి? మన ఆత్మకు ఏం పెట్టారు? మీరు శరీరానికి భోజనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టారా? బ్రేక్ఫాస్ట్ తినొచ్చారు అందరూ? అంటే ఆహారము ఎంత అవసరమో, నీళ్ళు ఎంత అవసరమో శరీరానికి, అలాగనే ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారం అవసరం, జీవాహారం. ఇది ఎవరిస్తారు? అది ఆయన మాటల్లో ఉంది. యేసుక్రీస్తు మాటల్లోనే ఆత్మకు సంబంధించిన తృప్తి కలిగిన మాటలు ఉన్నాయి. సాటిస్ఫైడ్ అంటే స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే కేవలం ఆయన మాటలు వినడం ద్వారానే వస్తుంది. వీళ్ళకి వేరే ఎంత మీరు సబ్స్టిట్యూట్ చేసినా తృప్తి, నెమ్మది ఉండదు. ఇది దేవుని గ్రంథం చెప్పేది. ఈ 3 విషయాల గురించి చెప్తున్నప్పుడు ప్రాణంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవచ్చు. ఒక ఆయన యేసుప్రభు చెప్పాడు, ధనవంతుడు చాలా సంపాదించుకున్నాడు. ఒకరోజు చాలా అంటే తన యొక్క కొట్లను ధాన్యం కూర్చుకోవడానికి కొట్లను నింపాడు.
ఇంకా చాలా ఉంది పంట. ఇంకా దాన్ని పెద్దగా చేశాడు, బాన్స్ని చేసి దానిలో అంత ధాన్యం వేసి తన ప్రాణంతో ఈ విధంగా చెప్పుకుంటున్నాడంటే ఏమని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీ కొరకు సమృద్ధిగా తీసి పెట్టాను. అయితే దేవుడు నవ్వి, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడిగితే ఇవన్నీ ఎవరు అవుతాయి? అప్పుడు అంటే ప్రభు చెప్పాడు ప్రాణం ఎంత ప్రాముఖ్యమైనదో, జీవము కూడా అంతే అంటే మనం జీవించే జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దావీదు జీవితంలో తనకు చేసిన మేలులన్నిటినీ మర్చిపోతాడేమో అని చెప్పి తన ప్రాణంతో తాను చెప్పుకున్నాడు. చాలాసార్లు చెప్పాడు. తను కృంగిపోయిన స్థితిలో కూడా ప్రాణంతో మాట్లాడుకున్నాడు. నా ప్రాణమా, నీ వేళ నాలో తొందరపడుతున్నావు, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, లేయి, నీ దేవుని మీద నువ్వు విశ్వాసం తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అంత మాత్రం ఇంకా 103 కీర్తనలో మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నాలోని అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఎందుకంటే ఆయన చేసిన మేలులో దేని మరో ప్రాణంతో చెప్పు. ఇప్పుడు మన ప్రాణాన్ని మనం ఒకవేళ మనం మాట్లాడుకుంటే, నా ప్రాణమా ఏంటి నా ప్రయారిటీ, నేను ప్రాణంతో ఉన్నాను అంటే ఏం చేయాలి? నేను ఉదయకాలంలో లేస్తేనే ప్రభువు జీవంతో మనల్ని ఉంచాడు. ఈ దినం వరకు దేవుడు మన సజీవ లెక్కలు ఉంచినాడు. మనము ప్రాణంతో అంటే ప్రభువు యొక్క కృపను బట్టి ఇంకా మనం జీవిస్తూ ఉన్నాం. మనం జీవించిన కాలం అంతా కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా దేవునిని ఎంతగా వెతికాం, దేవుని సన్నిధిలో ఎంతగా ఉన్నాం, దేవుని మాటల కొరకు ఎంత మనం పరితపించాం. దేవుని సన్నిధిని వెతకాలి. దావీదుకి తెలుసు. దావీదు యొక్క జీవితాన్ని మనం కీర్తనలు చదివితే కీర్తన 16:11 ప్రకారం, నీ సన్నిధిలో సంపూర్ణము సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆయన ఎరిగినవాడు. అందుకే ఆయన పరిశుద్ధ ఆలయంలోకి నీకు ఎప్పుడు పోదునా అనుకునేవాడు. దేవుని ఆలయానికి వెళ్ళడం అనేది అది ఒక రాజుగా ఆయనకు అవసరం లేదు, కానీ ప్రతిసారి ఆయన ఆలయంలో పోయి ధ్యానించేవాడు. దావీదు జీవితంలో చాలా ఉదాహరణలు చూడవచ్చు. ఈ దినమున 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. లూకా సువార్త 18వ అధ్యాయం రండి. దేవుని వాక్యంలో నుంచి ఈ సంగతులు తెలుసుకొని ఎవరి వలె ఉండాలి, ఎవరి వలె ఉండకూడదు అనే మాటల్ని ఈ దినమున నేను ఈ మాట చెప్పడానికి ప్రభు నాకు తలంపులు ఇచ్చాడు. కనుక యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి శిష్యులకు చెప్పారు ఏంటంటే, విసుగక మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు విసుగక ప్రార్థన చేయండి. ప్రార్థన అంటేనే అర్థం ఏంటి మనకు తెలుసు, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో. క్రైస్తవుని యొక్క విశ్వాసంలో ఉన్న ప్రార్థనకు వేరే మతాల్లో ఉన్న ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంది. మన ప్రార్థనలో చాలా మనకు అంటే మన ప్రార్థన ఎటువంటిది, వ్యక్తిగతమైంది, మన ప్రార్థన కుటుంబపరమైనది, మన ప్రార్థన సంఘపరమైనది. అంత మాత్రమే కాదు, మన ప్రార్థన కృతజ్ఞతతో కూడింది. మన ప్రార్థన ఆయనను విజ్ఞాపన చేస్తాం, ఇంటర్సెసరీ, వేరే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో ఆరాధన ఉంది, స్తుతి ఉంది, దేవుని చేసిన మేలును మర్చిపోకుండా ఆయన స్తుతిస్తాం. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఎందుకు? మన జీవం కలిగిన దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ ఈ ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో రాయబడిన చాలా చోట్ల ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి అక్కడ. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రభు ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే ఆల్వేస్. ఇది సాధ్యమవుతుందా? ప్రార్థన చేయడం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడు పని చేస్తాం? తర్వాత ప్రార్థనలో మెలకువగా ఉండుడి అనే మాట. మెలకువ అంటే అర్థం ఏంటి? నువ్వు చేసేది ఏందో నీకు వెరిగి చేయాలి. నిద్రపోయినప్పుడు అడుగుతుంటారు కదా, మాట్లాడుతుంటారు, అట్లా చేయకూడదు.
మెలకువగా ఉండాలి ప్రార్థనలో. బైబిల్ గ్రంథంలోనే అంటే నేను అన్ని వచనాలు చూపిలేను, ఉన్న టైం సరిపోదు. ప్రార్థనలో నిలకడగా నిలకడ ఉండదు కొంతమందికి. ఒకసారి ఒక దైవజనుడు మీ చర్చికి ఎంతమంది వస్తారు అని అడిగాడు. అడిగితే దాదాపు 200 మంది వస్తారండి అని చెప్పాడు. వాక్య కూడికకు లేకపోతే బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు? ఒక 50 మంది వస్తారండి. ప్రార్థన కూడికి ఎంతమంది వస్తారు? 10 మంది కూడా వస్తారు, లేకపోతే లేదు. అప్పుడు చెప్పాడంటే ఆ 10 మంది నిజమైన విశ్వాసులు. ఈ 200 మంది ఊరికే తృప్తి కోసం వచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ పనులను బట్టి వచ్చేవాళ్ళు. ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ మనకు తెలిసిన మోస్ట్ నెగ్లిజెంట్ చేసేది ఏంటంటే ప్రార్థన. నీకు ప్రార్థనలో చాలా బోరు పడుతుంది కొంతమందికి. కారణం ఏంటి? వారు ఆత్మలో ప్రభు సన్నిధిని వెదకరు, మనస్సుతో దేవుణ్ణి అంటే ఆ యొక్క సంగతులను ఎరగరు. కాబట్టి ఆత్మ సంబంధే దేవుని కార్యాలని వివేచిస్తాడు. ఆత్మ సంబంధి కాని వానికి ఇవన్నీ కూడా ఆత్మీయ సంగతులన్నీ కూడా వెరితనంగా అనిపిస్తాయి. కాబట్టి మనం కూర్చున్న మనము దేవాలయాన్ని, అంటే ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధువురాలు వస్తూ ఉంది. ఆమెకి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు. ఆమెకి ఎవ్వరు లేరు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ లోకపరంగా పోతే కోర్టుకు వెళ్ళింది, అంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఈ న్యాయాధిపతి గురించి రాయబడిన చెప్పిన మాట ఏంటంటే, దేవునికి భయపడ్డు మనుషులను లక్ష్య పెట్టాడు. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. ఆ వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారు? అటువంటి వాళ్ళని మనలో కూడా కనబడతారు చాలామంది. న్యాయాధిపతి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. వారి జీవితము అలాగనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి దగ్గరికి ఈ విధవరాలు వచ్చి న్యాయం తీర్చమని కోరుతుంది. ఏం చేశారు వారు? ఎవరు ఈ విధవరాలని మోసం చేశారో తెలియదు, ఏ కష్టంలో ఉందో తెలియదు, కానీ న్యాయం కావాలని కోరుతూ ఉంది. ఆమె వచ్చి అడుగుతున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చి అడిగినా కూడా పట్టించుకోకుండా అసలుకి మాటికి వస్తుంది, తొందర పెడుతుంది, కానీ ఆయన పట్టించుకుంటలేదు. కానీ ఒక సందర్భంలో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, ఈమె మాటికి వచ్చి నన్ను సతాయిస్తుంది కాబట్టి ఈమెకి ఏమన్నా చేస్తాము అని న్యాయం తీర్చడానికి ప్రయత్నం చేశారు. యేసుప్రభు వారు ఈ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేశారు. ఏమేస్తాడంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న లూకాసు వార్త, బై ద వే లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం చదువుతారమ్మా. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. చాలాసార్లు ఈ లోకంలో మనకు న్యాయం తీర్చబడదు. కోర్టు గురించి అన్నని అడగండి, చాలా చెప్తాడు. కోర్టులో జరిగే సంగతులు ఎంత అన్యాయంగా ఉంటాయంటే అన్ని అన్యాయంగా ఉంటాయి. కానీ అది న్యాయస్థానం. ముఖ్యంగా మన దేశంలో న్యాయస్థానానికి విలువ లేకుండా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఈ మొదటి ఉపమానంలో మాటికి విసుగకుండా ప్రార్థన చేయాలని హెచ్చరిక ఇవ్వబడింది. దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుడు మన పక్షంగా ఉంటాడు. మనం న్యాయంగా నిజంగా ఉంటే, మన జీవితంలో అన్యాయంగా జీవిస్తూ దేవుడు న్యాయం చేయమంటే చేయడు. మన జీవితాన్ని బట్టి, మన అక్కర్ని బట్టి దేవుడు న్యాయం తీరుస్తాడు. మొదటి ఉపమానం. రెండవ ఉపమానం ఏంటంటే, తమను తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరిస్తారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే, వేరే వారిని చూసినప్పుడు వీరు పనికిరారు, వీళ్ళు విశ్వాసులు కాదు అని చెప్తూ ఉంటారు. లేకపోతే వీళ్ళకి రక్షణ లేదనో, లేకపోతే వీరు పాపులనో తీర్పు తీరుస్తూ ఉంటారు. అటువంటి అంటే నీతిమంతులు తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరిస్తారు. వారిని గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడేమో సుంకరి, ఇంకోడేమో పరిసయ్యుడు. ఈ వ్యక్తి గురించి చెప్పడానికి, అంటే పరిసయ్యుల గురించి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. పరిసయ్యుల గురించి ఈరోజు నేను కొంత మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, పరిసయ్యులు చాలా రోషం కలిగిన వారు, దేవుని గ్రంథాన్ని చక్కగా, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు.
పరిసయ్యుల గురించి అంటే పరిసయ్యులు ఈ ఈ ఈ అంటే రిలీజియస్ లీడర్స్లో ఈ బబులోన్ నుంచి వారు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ కనానికి మళ్ళీ 5 రకాల జ్యూస్ లేకపోతే ఈ పరిసయ్యుల్లో వారు ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదీయులు, జెలోతీయులు, ఎస్సనీస్. అంటే వాళ్లకు ఇటువంటి అంటే వారి పేరు వాళ్ళు ఆ విధంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు పరిసయ్యులు నమ్మేదాన్ని సద్దూకయ్యులు నమ్మరు, కానీ వారిద్దరూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఒకరేమో లిటరల్గా ఇంటర్ప్రిట్ చేస్తారు, ఇంకోరేమో వారి యొక్క పారంపర్యాచారాలని అంటే వారి యొక్క ఆచారాలని ఎక్కువ అవుట్వర్డ్ రిచువల్స్ని ఎక్కువ పట్టింపు కలిగి ఉంటారు. నేను వారి గురించి మనం వెళ్ళకముందు ఇది చెప్పేసిన తర్వాత పరిసయ్యుడు సుంకరి గురించి చెప్పిన తర్వాత వారి యాటిట్యూడ్లో దేవుని అప్రోచ్ చేసినప్పుడు వారు ఏ విధంగా వచ్చారు, వారి ప్రాణ ఆత్మ శరీరాలని ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేసుకున్నారో ఈ ఉదయకాలంలో మనం నేర్చుకుందాం. ప్రాణ ఆత్మ దేహం దాని గురించి చెప్పడానికి తెస్సలోని సంఘానికి పౌలు ఈ మాట రాశాడు. చదువుకొని మళ్ళీ తిరిగి ఈ యొక్క ఉపమానంలోనికి వద్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనికు 5వ అధ్యాయము 23వ వచనం చదువుతారు. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఆత్మ, జీవము, శరీరం. సోల్ లేకపోతే స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఇప్పుడు మీకు బయట ప్రపంచంలో చేసే సంగతులు చెప్తాను. ఎందుకంటే మనము చాలా జాగ్రత్తగా ఉన్న దేవాలయంకి వచ్చినాము అంటే దేవుడి సన్నిధి ఆశ్రయిస్తున్నాము. మన ప్రాణ ఆత్మ శరీరములు ఏ విధంగా ఉన్నాయో మనం పరీక్షించుకోవడానికి వచ్చాము. ఆత్మకు ఆహారం పెట్టడానికి దేవుని వాక్యం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం. ఆ మాటకు వస్తే నేను ప్రశ్న అడుగుతాను, ఎంతమంది నిజంగా మీ యొక్క బైబిల్ని ప్రతిదినం చదువుకుంటున్నారు? దేవుని వాక్యం చదువుతున్నారా? మీ ఆత్మకు ఆహారం పెడుతున్నారా? ఇంకా లేకపోతే క్యాలెండర్ జనవరి మొదటి వారంలోనే బైబిల్ రెగ్యులర్గా చదివింటారు నాకు తెలిసి. తర్వాత 2వ వారం నుంచి క్యాలెండర్కి పోయి ఉంటారు, లేకపోతే డివోషన్స్కి పోయి ఉంటారు, డైలీ డివోషన్స్కి. దేవుని వాక్యాన్ని వేరే దాంతో కూడా మీరు సబ్స్టిట్యూట్ చేయకూడదు. దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. విశ్వాసికి 2 ఉన్నాయి. ప్రాణం నిజంగా ప్రాణంగా ఉంది, లైఫ్ ఈజ్ లైవ్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ప్రార్థన ఒకటి, 2వది దేవుని వాక్యం. ప్రార్థన దేవుని వాక్యము మీరు చదువు చేయలేకపోతే మీ వ్యక్తిగతంగా మీరు క్రైస్తవులు కాదు, మీరు ఇంకా ప్రభువుని ఎరగలేదు అని అర్థం. దేవుని సన్నిధిలో మోకరించడం ద్వారా ప్రతిదినము నీవు ఆత్మీయ శక్తిని పొందుతావు. లోకములను జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. మన యొక్క శక్తిని బట్టి లోకంలో జయించలేము. మనం పోరాడున్నది మామూలు వాళ్ళతో కాదు. ఎటువంటి ఏలియన్స్ అంటే వాళ్ళు భయంకరమైన ఏలియన్స్. వాళ్ళ పేరు దురాత్మల సమూహం, సాతాను యొక్క సమూహము చాలా ఉన్నారు. వారు మనల్ని పడివేయడానికి, దేవునికి దూరంగా తీసుకుని వేయడానికి ప్రయత్నం చేస్తారు. మన మనస్సును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మన యొక్క హృదయాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, మన శరీరాన్ని కూడా పాడు చేయడానికి. యోబు గ్రంథంలో చూస్తే అవి కూడా పాడు చేస్తారు. కానీ 3 విషయాల్లో జాగ్రత్తగా ప్రభువు మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు 2 గురించి చెప్దాం. వారు దేవాలయానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. పగటి పూట 3 గంటలకు వాళ్ళకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది దేవాలయంలో. అప్పుడు మనకు తెలుసు యోహాను, పేతురు కూడా 3 గంటల ప్రార్థన కోసం వారు దేవాలయం మెట్లు ఎక్కుతున్నప్పుడు చూచారు అక్కడ ఒక పడి ఉన్న కుంటివాడిని. సరే, ఈ వ్యక్తులు 2 వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన కూడా మన కోసం ప్రభు చెప్పాడు. ఏంటంటే పరిచయుడు నిలువబడి ఏం చెప్పాడంటే, నేను చోరులను, అన్యాయస్తులను,
వ్యభిచారులనైనా ఇతర మనుష్య వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చాలించుచున్నా. ఆయన చేసిన దాంట్లో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్ చేసుకోవడం ఇతరులతో. కంపారిజన్ చేసుకోవడానికి కాదు నువ్వు చర్చకు వచ్చేది, లేదు దేవుని సన్నిధికి వచ్చేది ఇతరుల కంటే బాగున్నా అని చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ ఆయన చేస్తున్న పని ఏంటంటే చెప్తున్నాడు, నేను చోరుని కాదు, చోరు అంటే దొంగని కాదు, అన్యాసుని కాదు, వ్యభిచారిని కూడా కాదు, ఇతర మనుషుల వల్లే ఈ సుంకరి వల్ల పక్కన చూపించాడు. ఆ సుంకరిని చూపించి, సుంకరి అంటే ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. రోమా సామ్రాజ్యంలో యూదులకి ట్యాక్స్ని వసూలు చేయాలంటే రోమీలు వచ్చి చేయలేరు ఆ పని. అంటే రోమా ప్రభుత్వము వారి మీద కఠినంగా ఉండేది. కానీ వారిలోనే యూదుల్లోనే కొంతమందిని ఎన్నుకొని వారిని ట్యాక్స్ అంటే ఒక రకం చెప్పాలంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ పెట్టుకున్నాడు. వీళ్ళలో చీఫ్ ఉన్నాడు ఒక ఆయన, మనకు తెలుసు, లేవి అంటే మత్తయి, చీఫ్ ఆఫ్ ది ట్యాక్స్ కలెక్టర్స్. సో ఆయన కూడా ప్రభు ఎన్నుకున్నాడు. ఈ సుంకరి చాలా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా డబ్బులు తీసుకోవాలి రోమా వాళ్ళ కొరకు. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ట్యాక్స్ కట్టాలి. నువ్వు ఎంత ట్యాక్స్ కట్టాలి తెలియదు. మామూలుగా నువ్వు కట్టే ట్యాక్స్ అంతా గవర్నమెంట్ పోతుందని తెలియదు వాళ్ళు ఆ దినాల్లో. కాబట్టి ₹2 నువ్వు ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎంత వసూలు చేసేవాళ్ళంటే దాన్ని డబల్ త్రిబుల్ వసూలు చేసేవాళ్ళు బలవంతంగా. అందుకే జక్కయ్య, పొట్టి జక్కయ్య, ప్రభు నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే వారికి ఎంత చేస్తా, ఎన్నంతలు ఇస్తాను, 400. ఫ్రీగా కాదు, 400 తీసుకున్నాడు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సుంకరి దేవాలయానికి వచ్చాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయానికి వచ్చి ఎక్కడ నిలబడ్డాడు ఆయన? ఇంకా ఉంది ఇక్కడ, సారీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు ఎవరైనా ఉపవాసం వారానికి 2 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? మా అక్క అయితే ఒక అక్క ఉంది, వారానికి 1 సారి చేస్తుంది. చెప్పాను నేను చాలాసార్లు. ఎన్ని గంటల వరకు చేస్తుంది? 3 గంటల వరకు చేస్తుంది. శుక్రవారం 3 గంటల వరకు చేస్తుంది. ఎందుకు మీకు ఇప్పటికి అర్థమైంది చాలామందికి. యేసుప్రభు సిలువలో శుక్రవారం, శుక్రవారం 3 గంటల వరకు వేలాడాడు కాబట్టి 3 గంటల వరకు మనము, అది ఎవరు చెప్పారో తెలియదు మనకు. నేను ఆమెను ఆట పట్టిస్తుంటా. ఏం చేస్తుందంటే ఓన్లీ అన్నం ఒక్కటే తినదు. ఆ రోజు అంటే మిగతా రోజుల్లో జ్యూస్ తాగదు, ఆ రోజు జ్యూస్ తాగుతుంది. పొద్దున్నే 4 అరటిపండ్లు తింటుంది, పాలు తాగుతుంది, ప్రార్థన మాత్రం చేసుకోదు. ఉపవాసం ఉంది అంట. పోనీ బైబిల్ అన్న చదువుకుంటుంది అని, అది కూడా చూశాను నేను. బైబిల్ కూడా చదువుకోదు, ఉపవాసం ఉంటుంది. మంచిది, ఆమె హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది ఉపవాసం. బై ద వే యేసుప్రభు కూడా చెప్పాడు, మీరు ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలా, అందరికి కనబడాలని. నేను లెట్ సీజన్లో ఉన్నాను చెప్పడానికి, వికారంగా ఉండడానికి కుదరదు. స్నానం చేసుకోవాలి, తల అంటుకోవాలి, సంతోషంగా దేవుని సన్నిధి నీ రూమ్లోకి పోయి రహస్యమందు చూచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు అంత నీకు ఫలం ఇస్తా. అది ఉపవాసం. ఉపవాసము అంటే కూడా ఉండడం, భోజనం కూడా వద్దనుకొని ఆయనతో ఉండడం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, కాబట్టి ఈ ఉపవాసాలు అంటే ఈ యొక్క వ్యక్తి వారానికి 2 సార్లు ఉంటున్నాడు. ఎంత గ్రేట్ కదా, ఎంత రిలీజియస్ మ్యాన్. కొంతమందికి ఉపవాసమే తెలీదు. నా మిస్సెస్ కూడా తెలియదు పాపం, ఎప్పుడు ఉపవాసం ఉండమంటే చేత కాదు. అంటే ఉపవాసం ఉండడం అనేది ఎంతో, అది ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతారు ఒక పూట తినకపోతే. ఉపవాసము అవసరం. మీరు నేర్చుకోండి మాట. ఎందుకు చెప్తానంటే యేసుప్రభు వారు ఉపవాసం గురించి చెప్పాడు. ఉపవాసం ఉపవాస ప్రార్థన, ఉపవాసము ఆయనతో కూడా ఉండడం. ఎప్పుడైనా మీకు హాలిడే దొరికినప్పుడు ప్లాన్ చేస్తారు కదా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని, ఒక డే ప్లాన్ చేసుకొని ప్రభు దగ్గర ఉండాలి, ఈ ఉపవాసము ఆయన సన్నిధిలో గడపాలి అని ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నారా? చేశారా? కొంతమంది చేస్తున్నట్టు నాకు తెలుసు, కానీ కొంతమందికి ఆ ప్రయారిటీ తెలియదు.
వస్తుంది హోలీ వస్తుంది అంటే దాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పటికి నేనేం అనడం లేదు, ప్లాన్ చేసుకోవాలి. దేవుని కొరకు ఒక దినాన్ని నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా గడిపావా? ఒక గంట దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడావా? ఒక 2 గంటలు 3 గంటలు, కొంతమందికి దినమంతా ఉండలేరు, కనీసం ఒక గంట. పని అన్నీ ఉన్నాయి బ్రదర్, చాలా పనులు ఉన్నాయి, అప్పుడే పనులు వస్తాయి. మీకు చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు మీరు మోకరించే ముందు అనేకమైన అర్జెంట్లు వస్తాయి. ఎన్ని అర్జెన్సీస్ వస్తాయంటే నేను చెప్పలేను. నా జీవితంలో నాకు తెలుసు ప్రార్థనకి ప్రాముఖ్యత, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం అంటే స్టార్ట్ చేద్దామంటే వెంటనే ఒక కాల్ వస్తుంది, లేకపోతే ఎవరైనా వస్తారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ప్రార్థన మాత్రము కొంతసేపు అంటే టైం ఎక్కువ చేసుకోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే మొండిగా అన్నీ ఆఫ్ చేసేసి కొన్ని సందర్భాల్లో ఎవరికి తెలియకుండా నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు ఎంత ప్రభువులో ఆనందిస్తానంటే, ప్రభు నాకు ఇచ్చే శక్తి, ఆ బలము అక్కడి నుంచి నాకు కలుగుతుంది అని అర్థమైంది. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభువు నుంచి మేలు పొందాలి అంటే ఎవరితో గడపాలి? ప్రభువుతోనే గడపాలి. కాబట్టి ఇక్కడ సుంకరి తను చేసిన పనిని బట్టి తన మనస్సాక్షి తనను గద్దిస్తూ దేవాలయంలో లోపలికి కూడా ఎక్కువ పోలేదు. ఆయన దూరంగా నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటి? తాను తన జీవితంలో ఏం ఎరిగినాడు? దూరంగా నిలుచుకున్నాడు అంటే అర్థం ఏంటి? నేను యోగ్యుని కాదు నీ సన్నిధికి రావడానికి, నాలో పాపం ఉంది, నేను ప్రజల్ని పీడించి వారితో అన్యాయంగా నేను ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటున్నాను, నా కొరకు తీసుకుంటున్నాను, మోసంలో ఉన్నాను, అన్యాయం చేస్తున్నాను అని దూరంగా ఉన్నాడు. ఇంకా తన జీవితంలో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, అంటే ప్రార్థన చేయడానికి పైకి ఎత్తి కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, తల పైకెత్తి. ధైర్యం లేనప్పుడు ఏం చేస్తాం మనం? తల పైకి ఎత్తలేము, రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము కొట్టుకుంటూ ఏమంటున్నాడు ఆయన? దేవా, పాపినైన నన్ను హ్యావ్ మర్సీ అపాన్ మీ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్. సింపుల్, స్ట్రైట్, తన అక్కరేంటో తీర్చబడడానికి ఆయన వచ్చాడు. ఈయన పరిసయుడు అంత మాత్రం కాదు, బాగా డబ్బులు ఉన్నోడే. తమ సంపాదనలు అంతట్లో ఎంత ఇస్తాడంటే ఆయన, అది మిస్ అయినాం మనం, 10వ భాగం ఇస్తాం, బాగా రెగ్యులర్గా ఇస్తున్నాడు. డబ్బులో కూడా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాడు. ప్రార్థన చేయడానికి కూడా వచ్చాడు, ఆసక్తి ఉంది. కానీ తన ఆత్మీయ జీవితంలో పొరపాట్లు ఉన్నాయి. ఏం పొరపాట్లో మనం ఇందాక చూసాం. కాబట్టి కన్నులెత్తి ఉండడం అంటే భయంతో ఉన్నాడు, దేవుని భయం కలిగిన వాడుగా ఉన్నాడు. ధైర్యం చాలదంటే అంతరంగంలో తన యొక్క జీవితంలో తను యోగ్యుడు కాదని తెలుసుకున్నాడు. రొమ్ము కొట్టుకుంటున్నాడు అంటే నేను అయోగ్యుడిని, ఇంతకంటే దౌర్భాగ్యుడు ఉండడు, నాకు తెలుసు, కానీ నేను చేస్తున్న పాపం తెలిసి చేస్తున్నాను. అది రొమ్ము కొట్టుకునే దానికి సాదృశ్యంగా ఉంది. పాపం ఒప్పుకోలు, నేను పాపిని, చివరిగా కరుణించు వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఏముంది? తన నిజస్థితిని తాను ఎరిగి దేవుని సన్నిధిలో కరుణించమని అడగడానికి వచ్చాడు. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే 14 వచనం నాన్న, అతని కంటే ఇతడు, ఎవరు అతని కంటే? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? ఈ యొక్క న్యాయాధిపతి యొక్క జీవితంలో చూస్తే తీర్పు తీరుస్తున్నాడు, కానీ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉండేదే న్యాయం తీర్చడానికి.
న్యాయాధిపతి అన్యాయస్తుడైతే ఇంక ఎవరికి న్యాయం వస్తుంది? కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామంటే సర్వాధికారి, అందరికీ న్యాయం తీర్చుకునేవాడు మన ప్రభు. ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నట్టు ఇంక వస్తాడు ఎప్పుడో ఒకసారి. లోకమంతటికీ తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు యేసు ప్రభు వారు. మనం ఆయన సన్నిధిలో మనం మాట్లాడిన ప్రతి మాట, మనం ఆలోచించిన ఆలోచన ఆయన సన్నిధిలో బాహాటంగా మనము లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మన జీవితానికి లెక్క ఉంది, ఆ లెక్కను మనము చెప్పాలి. కాబట్టి మనం వ్యక్తిగతంగా మన ఆత్మీయులుగామా కాదా ఇప్పుడు ప్రశ్నించుకుందాం. నీ ప్రార్థన సుంకర్లాగా, నేను గత దినాన మీరు ప్రార్థనలో చాలా విషయాల్లో ప్రభు సన్నిధిలో కడుక్కొని పడుంటారు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. యథార్థంగా ఉందా నీ ప్రార్థన? ప్రభు చేత నీతిమంతుడిగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్తున్నావా? నీ ఆత్మ, నీ ప్రాణ, నీ దేహము దేవునికి యోగ్యంగా జీవిస్తున్నారా? ఈ దినాల్లో మరి ముఖ్యంగా పైకి భక్తి ఉంది, దాని శక్తిని ఆశ్రయించిన దినాల్లో మనం ఉన్నాం. ఆత్మీయ క్షేమం కొరకు అనేకమైన అంటే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, చాలా చోటుకు వెళ్తారు. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, పండుగలకు వెళ్తారు, దేవుని వాక్యం కొరకు వెళ్తారు, ఖర్చు పెడుతున్నారు, చేస్తున్నారు. ఆత్మలో ఆకలి ఉంది, కానీ దేవుని చేతిలో ఆయన వాక్యం పెడితే, ఆయన మాటలు పెడితే దాన్ని మనము చదవడానికి ఓపిక లేదు, ధ్యానించడానికి ఓపిక లేదు. బైబిల్ అంతటినీ ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు. నేను అడగను ఆ ప్రశ్న. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, ఆయన మాటల్ని ప్రేమించండి. ప్రయారిటీ నీ మనసులో ఇస్తే నీ హృదయంలో ప్రయారిటీ దేవునికి ఉంటుంది. దేవుడికి ఎప్పుడైతే నీ హృదయంలో ప్రయారిటీ ఉంటుందో, నీ జీవములో, నీ జీవితంలో అనేకులకు దేవుని కనపరచగలవు. దేవుని యొక్క శక్తి ఏంటో నీ ద్వారా దేవుడు ఇతరులకు బయలుపరుస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. అది ఆత్మీయ జీవితం. ఆత్మీయులు అనే మాట ఆత్మలో ఎదగడం, ఆత్మలో జీవించడం, ఆత్మతో ప్రభుని సేవించడం అంటే ఇది. ఈ ప్రార్థనా జీవితాన్ని ఈ సంవత్సరమైనా లేకపోతే ఇప్పటి నుంచైనా మన వ్యక్తిగత జీవితాల్లో అలవరుచుకోవాలి. ప్రేయర్ చేసుకుంటాం, ఎన్నిసార్లు చేస్తాం దేవుని? నాకు సండే స్కూల్ ఈ ప్రశ్న అడిగితే ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారు మీరు అంటే 3 సార్లు చేసుకుంటా ఉన్నాను. అమ్మ నేనైతే 2 సార్లు నాకు తెలిసి, పొద్దున లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు. వీళ్ళు ఇప్పుడు చేసుకుంటారని అడిగిట. ఒకడు చెప్పాడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. కొంతమంది ఆ 3 స్కిప్ చేస్తారు, తింటారు, ఊరికి పెడితేనే తినేస్తారు, థ్యాంక్స్ కూడా చెప్పారు దేవుడు. ఎందుకు అంటే ఒకడు సుఖించడము దేవుని వల్లే కలుగుతుంది. ఒకడు అన్నపానములు పుచ్చుకునుట, ఆయన సెలవు లేకుండా ఎవడు కూడా అన్నపానములు పుచ్చుకోలేడు. అంటే మనం బాగా భోంచేస్తున్నాము అంటే అర్థం ఏంటి? అన్నీ దేవుని కృప మన మీద ఉంది అని అర్థం. ఎంత వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. పరిసయ్యుల గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ పరిసయ్యులు వారు చాలా, అంటే వారి గురించి పాజిటివ్ సైడ్ చూస్తే వాళ్ళు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు, రిలీజియస్ పీపుల్. ట్రెడిషన్స్ని, లేకపోతే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 3వ వచనం కానీ గలతీలకు 1:14లో చూస్తే వాళ్ళు ట్రెడిషన్స్ని, ఆచారాల్ని తప్పకుండా పాటిస్తారు. రెండవదిగా మోసే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు పాటిస్తారు. వీళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు, పరిసయ్యులు అందరూ చెడ్డోళ్ళు కాదు, పరిసయ్యుల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అమ్మా, నికోదేము ఒకడు, జోసెఫ్ అరిమతయ ఒకడు, గమలియేలు ఒకడు, మనకు తెలిసిన పౌలు ఒకడు. పౌలు కూడా పరిసయ్యుల తెగల నుంచి వచ్చిన వాడే. పరిసయ్యులకు పరిసయ్యుని అన్నాడు, గమలియేలు పాదం లేదని నేర్చుకున్నాను అన్నాడు. అంత మాత్రం కాదు, జోసెఫ్ అరిమతయ గురించి తెలుసున్నది. ఆయన యేసు దేహమును, ఆయన సన్నిహిద్రిన్ మెంబర్, యేసు ప్రభు యొక్క దేహాన్ని ధైర్యంగా వెళ్ళి ఆయన తీసుకొని పోయి పాతి పెట్టాడు. మీకు నికోదేము తెలుసు, పరిసయ్యుల్లో మంచివాడు. ఆయన అన్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి పంపబడినవాడు అని మాకు తెలుసు, అర్థం తెలుసు మాకు అందరికీ. కాబట్టి నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలని అడిగాడు. ప్రభువు చెప్పాడు ఆయనతో,
నికోదేము కూడా మంచి పరిసయ్యుడు. కానీ ఈ పరిసయ్యుడికి ఉన్న మంచి లక్షణాల్లో అవుట్వర్డ్ అపియరెన్స్ మీద చాలా డీటెయిల్గా ఉంటారు. బయటికి కనబడడానికి చాలా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పరిసయ్యులు అని తెలుసుకోవడానికి ఏం చేయాలి మనము? వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. డ్రెస్, ఇప్పుడైతే బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు చాలా అక్కడ యెరూషలేములో. ఈ వాళ్ళకు యేసుప్రభు చెప్పారు ఏం చేయాలంటే, పరిసయ్యుల యొక్క వాళ్ళు చేసే పని అంటే, వాళ్ళు తమ చేసే పనులన్నీ కూడా ఇతరులకు కనబడాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా ఏం చేయాలంట? 6వ అధ్యాయంలో చూస్తాం ఎట్లా చేస్తారంటే వాళ్ళు ప్రార్థన బహిరంగ సంత వీధుల్లో నిలబడి చేస్తారు. వాళ్ళు ప్రార్థన అందరూ వినాలి, చూడాలి. వాళ్ళ యొక్క డ్రెస్లో ఈ ఏమంటారు దాన్ని, గౌన్ ఉంటుంది వాళ్ళవి, పెద్దగా చేసుకుంటారు. మీకు లాయర్స్ దగ్గరికి పోతే, మీకు కోర్టుకు పోతే అర్థమవుతుంది. వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్లో కొంచెం తేడాలు ఉంటాయి. సీనియర్ జూనియర్ తేడాలు కూడా ఉంటాయి. అట్లా మేము చాలా సీనియర్ అని చెప్పుకోవడానికి వాళ్ళు వస్త్రం పైన చెంగులు పెద్దగా చేసుకుంటారు. అంతమాత్రం అగ్రపీఠాలు కావాలి వాళ్ళకు. అంత మాత్రం కాదు, రికగ్నిషన్ కావాలి. ఎక్కడ పోయిన పరిస్థితి వచ్చి పక్కన కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, బ్లీడింగ్ ఫారిసీస్ అంటారు. వాళ్ళు ఈ సిలువ టైంలో చెప్పులు వేసుకోరు. అంటే మనకు తెలుసు వ్రతాలు పట్టిన వాళ్ళు కొంతమందికి చెప్పులు వేసుకోకుండా పైన చూసుకుంటా ప్రార్థన చేసుకుంటూ పోతారు. ఆ ఉంటాయి పూసలు, అవి అనుకుంటా ప్రార్థన చేసుకుంటా పైన చూస్తారు. కింద రాళ్ళు కొట్టుకొని కాళ్ళు కొట్టుకుని రక్తం వస్తుంటుంది. పట్టించుకోరు దాన్ని. ఎవరి కోసం అంటది? దేవుని కోసం. బ్లీడింగ్ ఫారిసీస్ అంటారు వాళ్ళు. చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. ఉపవాసం కూడా ఎట్లుంటారంట, వెరీ రిజిడ్ ఇన్ దేర్ ఫాస్టింగ్. లూకా 5వ అధ్యాయం 33వ వచనం మనకు తెలుసు. చాలా ఇప్పుడు ఇందాక చదువుకున్నాము 12వ వచనంలో కూడా 2 మార్లు వాళ్ళు ఉపవాసం ఉంటానని చెప్పాడు. తర్వాత యూదా మతం గురించి చాలా వారు నిష్ట కలిగిన వారు. మత్తయి సువార్త 22:15లో ఉంది. కాబట్టి మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా యేసుప్రభు ఎవరి గురించి చెప్పాడు? అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, మీకంతా ధర్మశాస్త్రం తెలుసు, కానీ మీ మతంలో గడుపుకోవడానికి మీరేం చేస్తారు? లోకమంతా దిగి వస్తారు, కానీ బాగా మీరు దోమను వడగడతారు. ఎవరిని మింగుతారు అమ్మా? వంటని మింగుతారు. దోమను వడగట్టి వంటని మింగేస్తారు. అంటే చిన్న చిన్నవి బాగానే చూస్తారు, కానీ పెద్ద పెద్దవి తినేస్తారు అని అర్థం. తర్వాత వాళ్ళు లవర్స్ ఆఫ్ డిస్ప్లే, మేము మనకు తెలిసి ఇందాక చదువుకున్నాం. దే ఆర్ కవచస్ పీపుల్. అంటే కవచస్ పీపుల్ అంటే అంత వాళ్ళకి కావాలి, లోభత్వం, నాకే కావాలి, స్వార్థంతో కూడినది. ఇలా ఉండకూడదు. అంత మాత్రం కాదు, దే ఆర్ వెరీ క్రూయల్ పర్సిక్యూటర్స్. అంటే ఇతరులను ద్వేషిస్తే వారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టడానికి సన్హెద్రిన్ దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రజలను చాలా ఇబ్బంది పడతారు. వారు అంటే పరిసయ్యులకు మాట వినకపోతే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. యేసుప్రభు విషయంలో వారు చేసిన పని అంటే, దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ జీసస్ వాస్ దే సాట్ టు కిల్ హిమ్. వారు యేసుప్రభుని డెస్ట్రాయ్ చేయడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో. తర్వాత ఆయనను శోధిస్తూ వచ్చినారు, ప్రతిసారి అడ్డపడుతూ వచ్చినారు యేసుప్రభును. మత్తయి సువార్త 16:1-19:3 టెస్ట్ హిమ్, శోధించినారు. అంత మాత్రం కాదు, ఆయన మాటల్లో చిక్కుపరుచుకోవాలి, ఏదైనా పట్టుకోవాలి, తప్పు పట్టుకోవాలని ఆయన వెంట వెళ్ళారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. అంత మాత్రం కాదు, ఆయన మీద నిందారోపణలు చేశారు. ఏం ఆరోపణలు చేశారు? సిలువ వేయడానికి తీసుకుని వచ్చి, ఈయన దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతాడంట, దేవాలయం పడగొడతాడంట ఈయన. అంటే దేవాలయంనే పడగొట్టేవాడు వచ్చినాడు ఇక్కడికి అన్నట్టు ఆయన మీద. ఆయన చెప్పింది, యేసుప్రభు చెప్పింది దేవాలయం, ఈ దేవాలయం కాదు, దేహం అనే తన దేవాలయం గురించి వారికి అర్థం కాలేదు. కాబట్టి వారి యాటిట్యూడ్ మంచిది కాదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అవుట్వర్డ్ రైచియస్నెస్ కంటే ఇంటర్నల్ రైచియస్ కంటే అవుట్వర్డ్ రైచియస్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, దే ఆర్ బ్లైండ్ టు ద స్పిరిచువల్ ఫుడ్. అంటే స్పిరిచువల్ థింగ్స్ గురించి వాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులకు సన్మానించమంటే ఏం చేస్తారు?
సన్మానించిన అవసరం లేదు అంటే సన్మానించండి, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి. దేవార్పిత కార్బాన్, తల్లిదండ్రులను చూసుకోకపోయినా పర్లేదు అని చెప్తారు. అందుకే మీరు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. దేవుడు వారిని, యేసుప్రభు వారిని చాలా చాలా పెద్ద అంటే వారిని తిట్టాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వైపర్స్ అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయంలో గ్రుడ్డి వాళ్ళారా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో హిపోక్రైట్స్, వేషధారులారా అన్నాడు. అంత మాత్రం ఇంకా మత్తయి సువార్త 23లో సర్పెంట్స్ అన్నాడు, సర్పం. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీ డాడీ ఎవరు తెలుసా, డెవిల్ అన్నాడు. మీరు సాతాను బిడ్డలు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను కానీ ఇప్పుడు పరిచయాలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉండి మీరు సాతాను పిల్లలు అన్నాను అనుకోండి, మీకు ఎట్లుంటుంది? చాలా కోపం వస్తుంది కదా. ప్రభు వారి హృదయాన్ని, పరిచయాల యొక్క హృదయాన్ని ఎరుగును కనుక వారిని సరిచేయడానికి, వారిని ప్రేమించడానికి, వాటితో ప్రతిసారి వాళ్ళు మాట్లాడినప్పుడల్లా కూడా ప్రేమతోనే వారితో పనిచేశాడు. వారికి ఆన్సర్ చెప్పాడు. పరిచయులు ఆయన చిక్కుపరుచుకోవాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ది ఎంఫసిస్ ఆన్ అవుటర్ సెరిమోనియల్ యాక్టివిటీస్. అంటే బాహ్య సంబంధంగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలని చేయడానికి వారు, అంటే బలులు అర్పించడం కానీ, ఫాస్టింగ్ చేయడం కానీ, లేకపోతే ఒక రిలీజియస్ యాక్టివిటీ చేయడం కానీ చాలా ఇష్టం వాళ్ళకు. బై ద వే, క్రైస్తవ లోకం 40 రోజులు ఉపవాసం ఉంటుంది. ఆ 40 రోజుల్లో ఏమేమి తినకూడదు మీకు బాగా తెలుసు. అయితే మాంసం తినకూడదు అమ్మా, ఇంకేం తినకూడదు, గుడ్లు, అవి మిల్క్ ప్రోడక్ట్స్ తినకూడదు. ఇంకా చేపలు తినచ్చు. ఎందుకు? కోల్డ్ బ్లడెడ్ అంట అవి. తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ నేను ఒకసారి చూస్తే, విభూది పూస్తారు కదా, భస్మ బుధవారంతో స్టార్ట్ అవుతుంది. ఆ భస్మంతో అంటే ఏం చేస్తారంటే 46 రోజులు, అంటే 6 సండేలు వస్తాయి, మధ్యలో ఎక్సెప్షన్స్ ఉంటాయి 6 సండేస్, కానీ 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఏం చేస్తారు ఈ 40 రోజులు? నాకు సంతోషం అనిపించింది ఒకవైపు, ఒక రకంగా. అంటే కనీసం దేవుని ఆలయం కన్నా 40 రోజులు వచ్చి చూసిపోతారు. వాళ్ళ చర్చికి వచ్చి ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు ఈ మధ్య, పర్లేదు కొన్ని సంఘాల్లో. 40 రోజులు మన సంఘంలో పెట్టామనుకోండి, నేను పెట్టమని చెప్పడం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ 3 రోజులు ఎప్పుడన్నా స్పెషల్ మీటింగ్స్ పెడితే 3 రోజులు రండి అంటే ఎన్ని రోజులు వస్తారు అమ్మా? నవ్వుతున్నారు కొంతమంది. ఎందుకంటే 3 రోజులు పోవాలన్నా 2 రోజులు పోతే సరిపోదు, లేకపోతే లాస్ట్ రోజు పోతే 3 రోజులు వస్తుంది. చాలా ఆలోచిస్తారు మనం దేవుని సన్నిధిని వెతకం. వర్ణశాలల పండుగ జరిగింది మనలోనే. ఎందుకు చెప్తున్నానంటే లక్షల మంది వెళ్ళారు క్రైస్తవులు ఈ ఏసన్న మీటింగ్స్ గుంటూరులో. ఎంత కుటుంబాలుగా వెళ్ళారు అంటే, ఒక తిరునాళ్ళు అంటారు కదా, అట్లా వెళ్ళారు అక్కడికి. నాకు తెలియదు ఆత్మీయంగా మేలు పొందారో దేవునికి తెలుస్తుంది. కనీసము వాళ్ళకున్న ఆసక్తి అయినా మనలో ఉందా? అది వద్దు, ఇది అంటే అన్రైచియస్నెస్ గురించి ఎక్కువ మనం మాట్లాడతాం, కానీ మన నీతిమత్వంలో మనం ఏమైనా నీతిమంతులుగా శుద్ధీకరించబడి దేవుని కొరకు యోగ్యంగా ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఈ ఉదయకాలంలో ప్రభువు మనల్ని చూసి సర్పసంతానం అనకూడదు, వేషధారులారా అనకూడదు. మనల్ని చూచి మీరు చిల్డ్రన్ ఆఫ్ ది డెవిల్, అయితే సాధారణ పనులు చేస్తున్నారు, అందుకే మీరు ఆయన పరిశీలనలాగా పరిశీలనలో ఖచ్చితంగా మంచి లక్షణం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తారు, వాక్యం తెలుసు, కానీ వాళ్ళ జీవితం అది అనుభవించింది. పుదీనాలోనూ, సోంపులోనూ, జీలకర్రలోనూ మీరు ఎప్పుడైనా ఇచ్చినా జీలకర్ర మీరు వేసి జీలకర్ర 10వ వంతు. అంటే అంత మైన్యూట్ థింగ్స్లో చాలా కేర్ఫుల్ ఉంటారు. ఆత్మీయ విషయాల్లో చాలా ఉంటారు. ఇది ఈ దినాల్లో జరుగుతున్న పరిచయం.
వేషధారులు ఎక్కువైపోయారు. పైకి భక్తి ఉంది, రెగ్యులర్గా వస్తున్నారు కొంతమంది, సంతోషం. దేవుని దాని శక్తిని ఆశ్రయించి ఉపవాస ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధించి వెళ్ళండి దేవుణ్ణి. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ప్రభువుని ఆరాధించకుండా వెళ్తే ఇప్పుడే సమయం ఉంది. ఇది వల్ల మనం ప్రభువుని ఆరాధించే దానికి భాగం ఇది. ఈ ప్రభు వల్ల మనకి ఏం చూపిస్తుందంటే మన స్థానంలో మనము శిక్షకు అర్హులము, పాపమునకు శాపమునకు గురైన వాడు. మన ఆత్మలో శుద్ధి లేదు. ఈ శుద్ధి చేయడానికి యేసుక్రీస్తున్నారు తన్ను తాను తగ్గించి మన కొరకు తను బలిగా అర్పించి ఆయన మనం ఆశ్రయించడం ద్వారా మన మనస్సును, మన హృదయాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను శుద్ధీకరిస్తాం. ఆయన రక్తము, ఆయన శరీరం ఇంకా మనకు అవైలబుల్గా ఉంది. మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఈ బలలో పాల్గొనేటప్పుడు ఏం చేసుకోవాలో మనం 3 విషయాలు చేయాలి. పౌలు చెప్పినట్టుగా మనము పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? పరీక్ష మనమే పెట్టాలి. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది, నా మనస్సుతో నేను ఏం ఆలోచిస్తాను, నా ప్రాణము జీవిస్తున్నాను, ఎవరి కోసం జీవిస్తాను, నా శరీరం లేదా నా ఆత్మ ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా? లేకపోతే ఇది సమయం ఒప్పుకొని విడిచిపెట్టి రొమ్ము కొట్టుకొని ఏడ్చి చేతపడి ప్రభా నన్ను పాపినైన నన్ను కరుణించు. ఇది అందుకే ప్రతిసారి ప్రతి ఆదివారం నా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు బల్లలో మనం ఆరాధనలో బల్లలను కలిగి ఉంటాం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి? వచ్చినట్లే వెళ్ళకూడదు. ఆత్మీయంగా శుద్ధీకరించబడేవారు, ఆత్మకు నెమ్మది, తృప్తి, సాటిస్ఫాక్షన్, అది మాత్రం కాదు, దేవుని చేత అంగీకరించబడ్డాము అన్న సంతోషం. అందుకోసమే దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ఈ మాట దేవుని ప్రార్థన చేసుకుంటాం.